ప్రజలు కూడా ఈరోజు హర్షించే పరిస్థితి లేదు. సర్వేలని ఆధారం పెట్టుకుంటాం. అసలు మాలాంటి సీనియర్ లీడర్లని కూడా ఇట్లా చేస్తే ఎవడెవరా సర్వే వాళ్ళు చేసేటువంటిది ఏంటి, వాళ్ళ ఆధారంగా మా రాజకీయ జీవితాలు ఎట్లాగా శాసిస్తారు అని అడుగుతున్నారు. ఇలాగ టికెట్ లభించినటువంటి వాడు లేదా మారేటువంటి వాడు. ఇప్పుడు టికెట్ లేని వాళ్ళు అనేక రకాలుగా మాట్లాడతారు. దాంట్లో మాట్లాడకపోతే వాళ్ళకి అది కరెక్ట్ కాదు. ఎందుకంటే టికెట్ రాని వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. మాట్లాడకపోతే ఎట్లా? కానీ ముఖ్యమంత్రి గారు కొన్ని పారామీటర్స్ పెట్టుకున్నారు, కొన్ని సిస్టమ్స్ పెట్టుకున్నారు. ఆ సిస్టమ్స్ సాధారణంగానే ముందు వెళ్తున్నారు. అది సీనియరా జూనియరా కాదు, సీనియర్లుగానే మళ్ళీ ఉపయోగించుకుంటారు ఆయన. అదేవిధంగా ఎవరైతే పార్టీ కష్టపడ్డారో ప్రతి ఒక్కరికి కూడా మీరు ఒకసారి చూసుకోండి, గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కొన్ని ఎమ్మెల్సీలు కావచ్చు, కొన్ని రాజ్యసభలు కావచ్చు, అదేవిధంగా కొన్ని చైర్మన్లు కావచ్చు, తర్వాత వివిధ రకాల రాజ్యాంగబద్ధమైన పదవులు కావచ్చు. మీరు చూసుకుంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా సామాజిక సమీకరణలు కావచ్చు, చాలా సామాన్యుల్ని అతి సామాన్యులను కూడా పెద్ద పదవులు పెట్టిన ఘనత మా ముఖ్యమంత్రి గారిది. అది వాళ్ళు అర్థం చేసుకోవాలా. కాకపోతే చాలామందికి టికెట్ రాలేదని ఆవేదన కావచ్చు, మమ్మల్ని పక్కన పెట్టారని చెప్పి ఆవేదన కావచ్చు. ఇవన్నీ ఆవేదనతో మాట్లాడే మాటలు తప్ప కొద్ది రోజుల తర్వాత కూడా వాళ్ళు తప్పకుండా వాళ్ళలో మార్పు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారే కరెక్ట్ అని చెప్పి అనుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రభుత్వ వ్యతిరేకత సాధారణంగా ఏ ప్రభుత్వం మీదనైనా ఉంటుంది. దానికి తోడుగా ఇప్పుడు